ఇరాన్ అనుకున్నట్లుగానే హార్మోజ్ జలసంధిని అయితే మూసేసింది. చాలామంది ఇప్పుడు భారత్, చైనా లాంటి దేశాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతాయి అంటున్నారు. కానీ వాస్తవాలు చూస్తే ఇప్పుడు హార్మోజ్ జలసంధి మూసేసినా పర్వాలేదు, చమురు నిల్వలు అయితే ఆగవు. చమురుని మనం సరఫరా చేసుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఆ 3 మార్గాలు ఏంటి అంటే, ఒకటి సౌదీ అరేబియాలో పశ్చిమ నుంచి తూర్పు వరకు కూడా ఒక పైప్ లైన్ ఉంది. అదే పెట్రోల్ లైన్ అంటారంట. ఆ లైన్ ఇప్పుడు చూస్తే మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అది ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఎంబు నౌకాశ్రయానికి వరకు వెళ్తుంది. ఎర్ర సముద్రం వరకు తీసుకొస్తే అక్కడి నుంచి ఐరోపా అలాగే అమెరికా దేశాలకి దీన్ని తరలించవచ్చు అక్కడ నుంచి వాడల ద్వారా. అలాగే యుఏఈలో ఉన్నటువంటి అబుధాబి నుంచి ఒమన్లోని ఫుజైరా వరకు కూడా ఇంకొక పైప్ లైన్ ఉంది. ఈ పైప్ లైన్ ద్వారా చమురును తీసుకురాగలిగితే మిగతా ఆసియా కంట్రీస్ అన్నింటికి పంపించవచ్చు. అలాగే కిర్కిక్ నుంచి తుర్కియా వరకు ఇంకొక పైప్ లైన్ ఉంది. దీన్ని మరమ్మతులు చేయాలి అక్కడక్కడ. ఆ మరమ్మతులు చేస్తే తుర్కియాకి ఈ సరఫరా ఉంటుంది, చమురు సరఫరా. అక్కడి నుంచి పశ్చిమ దేశాలకి సరఫరా చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఈలోగా ఒకవేళ హార్మోజ్ జలసంధి ఓపెన్ చేస్తే ఓకే, లేదంటే మాత్రం ఈ మార్గాల్లో అయితే ప్రస్తుతానికి రన్నింగ్లో పెట్టడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు చైనాకి చాలా ఎక్కువగా అవసరం కాబట్టి, పైగా టెహ్రాన్ అనేది చైనాకి చాలా పెద్ద మిత్రుడు. ఎందుకంటే చైనా ఇరాన్ మిత్రుడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ కాలం ఈ యొక్క జలసంధిని ఇరాన్ మూసి ఉంచదు, చైనా ఇబ్బందికి గురవుద్ది కాబట్టి వెంటనే తొలగించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ యొక్క దారులు వదిలే అవకాశాలు ఉన్నాయి అని ఆలోచిస్తున్నారు. సో ఈలోగా ఈ పైప్ లైన్ కూడా మరమ్మతులు చేసి మొత్తం రన్నింగ్లో పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి పెద్దగా నష్టమేమీ ఉండకపోవచ్చు.